నవభారత నిర్మాణం కోసం దీక్ష చేపట్టి అహర్నిశలు అఖండ భారత ప్రజల కోసం శ్రమిస్తున్న కలియుగ దార్శనికుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి మహిళలకు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నవభారత నిర్మాణం కోసం దీక్ష చేపట్టి అహర్నిశలు అఖండ భారత ప్రజల కోసం శ్రమిస్తున్న కలియుగ దార్శనికుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి మహిళలకు రోగులకు పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆసుపత్రికి వచ్చిన బాధితులకు వారి సహాయకులకు అల్పాహారం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు మరియు తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పోతెపాక సాంబయ్య, జిల్లా నాయకులు లకడాపురం వెంకటేశ్వర్లు, దొండ ముతేష్ యాదవ్, కార్యకర్తలు ఎల్లంల యాదయ్య, బొడిగె భరత్, బొప్ప వెంకటరెడ్డి, సందీప్ రెడ్డి, అజయ్, మహేష్, బొమ్మకంటి సైదులు, బెల్లి నాగరాజు, బంగారి, కత్తుల శివ, పర్వతం శరత్, సంతోష్, సతీష్, బోడా వంశీ, ఉపేందర్, దాసోజు వాసు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గారి నాయకత్వం వందనాలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నెక్స్ట్ ఇయర్ ఇట్లా వస్తారా మోడీ పట్టు మోడీ గారు ఈరోజు భారతదేశానికి ఒక గొప్ప శుభదినం. భరతమాత కన్నబిడ్డ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లానే కాకుండా ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం మరి జరుగుతూ ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఈ దేశం యావత్తు
నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది నా కుటుంబము, ఈ భారతదేశమే నా ఇల్లు అని మరి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి జన్మదినం ఈరోజు మరి కావడము. మరి ఇదే రోజు భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1947, మరి ఇదే హైదరాబాదు తెలంగాణకి 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాంలను వ్యతిరేకంగా మరి విముక్తి పొందిన రోజు మరి సెప్టెంబర్ 17. ఈరోజు హైదరాబాదులో మరి కేంద్ర రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుంటే, ఈరోజు ఇదే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు రాజకీయాలు చేస్తూ ఉన్నది. నిజాంలో ఏదైతే ఆనాడు బతుకమ్మ ఆడాలన్నా కూడా మహిళలను బట్టలిప్పించి ఆడిచ్చిన సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోలేదు. ఇదే తెలంగాణలో ఈ నల్లగొండ గుండ్రాంపల్లి కానీ అనేక సంఘటనలు జరిగిన సందర్భము. ఎంతోమంది ఊచకోతకు అనేకమైనటువంటి అరాచకాలను నిజాము విముక్తి పొందినటువంటి హైదరాబాదు, ఈ తెలంగాణను మరి ప్రజలు ఎప్పటి కూడా మర్చిపోరు. కానీ ఓటు కోసము, కేవలము ఓటు రాజకీయాల కోసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి జరుపుతూ ఉన్నది. ప్రజాపాలన దినోత్సవం మరి ఎవరికి న్యాయం జరిగిందని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతోని 450 మోసపూరిత వాగ్దానాలు, చేతగాని చేయలేని హామీలు ఇచ్చి ఈరోజు పేదవాళ్ళైనటువంటి నిరుపేదలకి ఇలా ఆసరా పెన్షన్ కూడా ఇచ్చినటువంటి హామీలలో ఒక పెన్షన్ కూడా అందించలేని శాతగాని రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా ఈ దేశం సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తూ అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి నిర్ణయాలను, ఎలాంటి సంఘటనలు జరగకుండా మరి ఈరోజు దేశ పరిపాలన జరుగుతూ ఉంది. ఇలా అంత్యోదయ సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో మరి నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సేవా పట్వాడ్ పేరుతోటి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో నల్గొండ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ మరియు బెడ్ పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదే